అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఈ రోజు అయితే సరికొత్త నాన్ వెజ్ రెసిపీతో మీ ముందరకు వచ్చాము. అదేంటంటే చికెన్ పలావ్ చేస్తున్నాము. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. చికెన్లో ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే చికెన్లో ఉన్న నీచంతా వాసన అంతా వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మేము చికెన్తో పలావ్ చేస్తున్నాం అనమాట. కావాల్సినవి అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఎలా చేస్తాం అనేది లాస్ట్ వరకు చూడండి. ఎర్రగడ్డలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కోసం అల్లము పైన ఉండే డస్ట్ తోలు మొత్తం తీసేస్తాం ఫ్రెండ్స్. వెల్లుల్లి కూడా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాము. దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఫ్రెండ్స్, పలావ్ కోసం చికెన్ పలావ్ కోసం టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కోసం కొత్తిమీర సన్నగా తరిగేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీకి తిరమాత పెట్టుకుంటాం. నూనె వేసేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ పలావ్కి. నెయ్యి పోసుకున్నాను. ఇప్పుడు నెయ్యి పోసుకుంటున్నాను. ఇదండి బిర్యానీ ఆకు, యాలక్కాయలు, పట్టా, లవంగాలు, బిర్యానీ సామాన్ మొత్తం వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. పుదీనా, ఎర్రగడ్డలు, బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు వేసుకొని బాగా వాడుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నది వేసేసుకున్నాం. మసాలా రేగేటప్పుడు అప్పుడప్పుడు గడ్డితో ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మసాలా అనేది అడుగంటుంది ఫ్రెండ్స్. చూసారా, మసాలా అనేది అడుగంటకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలా ఎంత ఉడుకుతుందో బిర్యానీ అనేది అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. మసాలా అనేది బాగా వేయించుకోవాలి. చికెన్ వేసేసుకున్నాం. బిర్యానీలోకి చికెన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ పలావ్కి చూసారా, ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా, ఈ చికెన్ గ్రేవీ అనేది బాగా పడుతుంది. అప్పుడు మనం బిర్యానీ తినేటప్పుడు చికెన్ పీసెస్ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట పలావ్కి. కొద్దిగా పెరుగు వేసేసుకుందాం పలావ్లో. చూడండి ఫ్రెండ్స్, పెరుగు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకోసం పెరుగు కూడా యాడ్ చేసాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. 4 గ్లాసులు నీళ్ళు పోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చికెన్ పలావ్లో పీసెస్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే ముక్క చెదరదు, ప్లస్ ఏంటంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మామూలుగా మనం ఇలా ఉడకబెడితే ఒక టేస్ట్ వస్తుంది. మేము చెప్పినట్టుగా చేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నూనెలో ఈ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం. నూనెలో ఈ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం.
ఇలా ఫ్రై చేసుకొని మనము బిర్యానీలో వేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ముక్కలు మనము చికెన్ పీస్ బిర్యానీ అంటాం కదా, అలానే పని మనం పులావ్ లాగా చేస్తున్నాము. బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి బాగా రోస్ట్ అయింది. ఇదండి చికెన్ బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు తీసేసుకున్నాం. ఇది ఇప్పుడు మనము బిర్యానీలో వేస్తే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రై చేసుకున్న ముక్కలు మళ్ళీ మనం పులావ్లో వేసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. రైస్ అయితే వేసేసుకున్నాము. చికెన్ పలావ్ కోసం మనము ఆయిల్లో వేయించుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. ఇదే ఈ చికెన్ స్పెషల్ ఫ్రెండ్స్. చికెన్ పులావ్ స్పెషల్గా చేస్తున్నాం మేము. చూసారు కదా ఆ ఫ్రై పీస్ అంటారు కదా, ఈ విధంగా అయితే ఎవరు చేసుండ్రు. చూడండి మామూలుగా మనం వేయించుకొని ఇందులో వేసుకున్నాం. వాటర్ లోనే ఉడకబెడతారు, కానీ మేము చూడండి ఆయిల్లో ఉడకపెట్టి ఇట్లా చేస్తున్నాం అన్నమాట. చికెన్ పలావ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా ముక్క కూడా మనం నూనెలో వేపుకున్నందువల్ల ముక్క కూడా చాలా గట్టిగా బాగుంటుంది మనం తినడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా అనిపిస్తుంది. టేస్ట్ చేసేద్దాం. ఇలా ఆనియన్ ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో, క్రిస్పీగా ఉంది ఆయిల్లో వేయించడం వల్ల. బిర్యానీలోకి సూపర్గా టేస్ట్గా పక్కన ఏదో మిస్ అయింది కదా, థమ్స్అప్. దీంతో పాటు థమ్స్అప్ కానీ ఉంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్